శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకరెడ్డి జన్మదినాన్ని పురస్కరించుకొని నల్గొండ పట్టణంలో ఆయన ఆ నివాసంలో కూడా జన్మదిన వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్న పరిస్థితి కాబట్టి భారీ కేక్ కట్ చేసి కూడా ఆ శుభాకాంక్షలు తెలుస్తున్నారు. ఆ రక్తదాన కార్యక్రమం కూడా నిర్వహిస్తున్న పరిస్థితి ఉంది. మనం విజువల్లో కూడా చూస్తున్నాము, పెద్ద ఎత్తున కూడా రక్తదానం నిర్వహిస్తున్న పరిస్థితి ఉంది. నల్గొండ పట్టణ అధ్యక్షుడు గుమ్మల మోహన్ రెడ్డి కూడా రక్తదాన కార్యక్రమం నిర్వహించారు. ప్రస్తుతం మనతో అతను ఉన్నారు, అనుకరించిన ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, మంత్రి గారి జన్మదిన వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్న పరిస్థితి ఉంది, ఎట్లా ఉంది, ఎట్లాంటి ఏర్పాట్లు చేశారు? మా ప్రియతమ నాయకుడు కోమటిరెడ్డి వెంకట గారి జన్మదిన సందర్భంగా ఒక మెసేజ్ ద్వారా నల్గొండ కాన్స్టిట్యూన్సీ సంబంధించి యువకులు రక్తదానం చేసి మహాదానం అంటారు, ప్రాణదానం అంటే రక్తదానం చేస్తే ప్రతి ఒక్క రక్తదానం చేయాలని మా కోమటిరెడ్డి గారి పిలుపు మేరకు వచ్చి ఒక మెసేజ్ ద్వారానే దాదాపు ఇప్పటికీ 120 మంది దాకా ఇవ్వడం జరిగింది. ఎవరిని అడగకుండానే వచ్చి రక్తదానం చేయాలనే కార్యక్రమం తీసుకున్న మా గురువు గారు కోమటిరెడ్డి గారి భక్తి సందర్భం చేస్తున్నందుకు వారొక్కరికి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు జరుపుకుంటూ మా ప్రీతమ నాయకుడు కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు మన జరిగిన అసెంబ్లీ ఎలక్షన్లో 54,000 బ్యాలెట్ మేయర్తో గెలిచిన తర్వాత నల్లగొండ నియోజకవర్గాన్ని అన్ని విధాల అభివృద్ధి చేసే భాగంగా ఔటర్ రింగ్ రోడ్డు కావచ్చు, నల్గొండ టౌన్లో కానీ డ్రైనేజీ కానీ, సీసీ రోడ్లు కానీ, అలాగే ప్రతి గ్రామానికి సీసీ రోడ్డు కానీ, బీటీ రోడ్డు కానీ, మళ్ళీ గతంలో చేసిన కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు చేసిన రోడ్డునే గతం ఇంతవరకు ఒక బీటీ రోడ్డు రెన్యువల్ కూడా చేయలేదు 10 సంవత్సరాల నుంచి. దానిలో భాగంగా దాదాపు 70 కోట్లతో అన్ని గ్రామాలకు బీటీ రోడ్డు రెన్యువల్ చేస్తారు. అలాగే కరెంట్ లో వోల్టేజ్ ఉంటే మననే 10 కోట్లతోని సబ్స్టేషన్ మన ట్రాన్స్ఫార్మర్ మంజూరు చేయించడం, ఇవన్నీ భాగంతో పాటు మా ప్రీతం నాయకులు ఆయన ఒక్కడు ఆరోగ్యంగా ఉంటే ఈ జిల్లాలోని కానీ ఈ రాష్ట్రంలో కానీ పేద ప్రజలందరికీ అందుబాటులో ఉండి అన్ని విధాలు ఆదుకుంటారని మా నాయకుడిని మీద నమ్మకం పెట్టుకున్న ప్రజలందరికీ సేవ చేయాలంటే ఆయన ఆరోగ్యంగా ఉండాలని ఈ సందర్భంగా కోరుకుంటూ మరి ఇలాంటి జన్మదిన సందర్భంగా ఎన్నో రావాలని కోరుకుంటున్నాం. అలాంటి నాయకుడు ఉండడం వల్ల మేము ఆయన శిష్యునిగా తిరగడం కూడా మా అదృష్టంగా భావిస్తున్నాం. కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు పేరు చెప్తేనే ఒక పేద ప్రజలకు అండగా ఉండే వ్యక్తి, నిత్యం పేద ప్రజల మధ్యలో ఉంటాడు కాబట్టి వారికి మీ అందరం సహకారాలు అందించాలని నల్గొండ కాన్స్టిట్యూన్సీ ప్రజలు ఈ సందర్భంగా కోరుతున్నాం. రక్తదాన కార్యక్రమంలో సుమారు ఎంతమంది పాల్గొంటున్నారు? దాదాపు 120 మంది దాటి ఇప్పటికీ. దాన్ని 9 o'clock స్టార్ట్ చేయడం జరిగింది. స్వచ్ఛందంగా వారే వచ్చి ఇస్తున్నారు. అలా కంటిన్యూ జరుగుతుంది. దాదాపు 150 నుంచి 200 మంది ఇవ్వచ్చు. ఇంతనే ఏం లేదు, ఎవరైనా ఇవ్వచ్చని పిలిపించినాము, వాళ్ళందరూ వచ్చి స్వచ్ఛందంగా ఇస్తారు. కాబట్టి ఈ రక్తదానం ఇచ్చినట్టయితే ఎవరికి ఇబ్బంది కలగదు. మనం పేద ప్రజలకు రక్తదానం ఇచ్చే కార్యక్రమం నల్గొండ అపర్ణపేట కావచ్చు, రెడ్ క్రాస్ కావచ్చు, అలాగే రివర్ నిమ్స్ కావచ్చు, వాళ్ళకి బ్లడ్ ఇవ్వడం జరుగుతుంది. మేము వాళ్ళ ద్వారా రేపు పేషెంట్లకు కూడా ఇబ్బంది ఉన్నప్పుడైతే మా కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు పేరు చెప్పినట్టయితే వాళ్ళందరూ ఫ్రీ ఇవ్వడం జరుగుతుంది. అంటే మేము ఏ టైంలో కానీ గతంలో ప్రతి బర్త్ సందర్భంగా కూడా దాదాపు 300 మంది రక్తాలు నిర్వహించారు. ఈరోజు కోమటిరెడ్డి గారి బర్త్ సందర్భంగా మన 3 నెలల కింద ఇచ్చినాం కాబట్టి ఇబ్బంది పెట్టకుండా మేము 150 మంది వరకు ఇవ్వడానికి సిద్ధంగా. గత 25 సంవత్సరాలుగా ప్రజల గుండెల్లో కొలువైన వ్యక్తి కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు. ఎందుకంటే ఆయన 99లో ఎమ్మెల్యే గెలిచినప్పటి నుంచి నల్గొండ నియోజకవర్గానికే కాకుండా జిల్లా వ్యాప్తంగా కూడా మంచి పేరు తెచ్చుకున్న వ్యక్తి. ఎందుకంటే ఆపదలో ఉన్న వాళ్ళని ఆదుకోవడం, అదేవిధంగా చదువుకోలేని పేద విద్యార్థులకు చదువు చెప్పియడం, ఆపదలో ఉన్న బీదవారిని ఆదుకోవడం, హాస్పిటళ్లలో ఉన్నటువంటి పేషెంట్లకు డబ్బులుగా చేయూతను అందియడం, అదేవిధంగా పేద ప్రజలందరికీ అన్ని రకాలుగా అందుబాటులో ఉన్న వ్యక్తి కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు. ఈరోజు అనేక రకాల కార్యక్రమాలు, ముఖ్యంగా 25,000 మందికి ప్రతిరోజు అన్నదానం చేయాలనే కార్యక్రమంతో వారు తీసుకున్న నిర్ణయం, అక్షయపాత్ర ఫౌండేషన్ తోటి వారు ఏదైతే నిర్ణయం తీసుకొని 25,000 మందికి జిల్లా వ్యాప్తంగా కడుపు నింపుతున్న వ్యక్తి కోమటిరెడ్డి వెంకరెడ్డి గారని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. వారు ఇది ఒకటే కాకుండా తెలంగాణ రాష్ట్రం కోసం తన మంత్రి పదవిని కూడా త్యాగం చేసి, అదేవిధంగా నిరాహార దీక్ష చేసినటువంటి 11 రోజులు నిరాహార దీక్ష చేసినటువంటి గొప్ప వ్యక్తి కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు. అందరికీ తెలియని విషయం ఏంటంటే 2000 సంవత్సరంలోనే నల్గొండకు ఎస్ఎల్బీసీ కాలువ కావాలి అని చెప్పేసి, ఎస్ఎల్బీసీ టన్నెల్ని పూర్తి చేయాలని చెప్పేసి 7 రోజుల పాటు క్లాక్ టవర్ సెంటర్లో నిరాహార దీక్ష చేసిన చరిత్ర కూడా కోమటిరెడ్డి వెంకరెడ్డి గారికి ఉంది. దాని ఫలితంగానే ఎస్ఎల్బీసీ ఈరోజు నల్గొండకు కనీసం ఈ మోటార్ల ద్వారా, ఎత్తిపోతల ద్వారా నీళ్ళు వస్తున్నాయంటే వారి కృషి వల్లనే. అదేవిధంగా ఈరోజు మంత్రివర్గంలో వారికి మనం అత్యధిక మేయర్తో మనం గెలిపించిన నల్గొండ ప్రజలకు కృతజ్ఞతగా వారు ఎస్ఎల్బీసీ సొరంగ మార్గాన్ని కూడా ఆల్రెడీ నిధులు కేటాయింపజేసి ఈరోజు పనులు కూడా ప్రారంభించబోతా ఉన్నారు. రాబోయే 3 ఏళ్ల కాలంలో ఎస్ఎల్బీసీ టన్నెల్ని కూడా పూర్తి చేసి నల్గొండ కరువుకు శాశ్వత పరిష్కారం చూపించే దిశగా వెంకరెడ్డి గారు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అట్లాంటి నాయకుని కోసం రక్తదానాలే కాదు, ఈ ప్రాణాలు ఇవ్వడానికి కూడా సిద్ధమైన వ్యక్తులు నల్గొండ జిల్లాలోనే కాదు తెలంగాణ రాష్ట్రంలో కూడా ఉన్నారు.
అట్లాంటి వ్యక్తులను మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. అట్లాంటి నాయకుడికి అండదండగా ఉండాల్సిన అవసరం ఉందని చెప్పి తెలియజేసుకుంటాం. అందుకే ఈరోజు ఇంత పెద్ద ఎత్తున ఒక్క నల్గొండ నియోజకవర్గం వారి క్యాంప్ ఆఫీసులనే కాదు, హైదరాబాద్లో కానివ్వండి, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా వారికి ఉన్న క్రేజ్ దృష్ట్యా వారి అభిమానులు అన్ని చోట్ల కూడా పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. రక్తదానాలు కానివ్వండి, అన్నదానాలు కానివ్వండి, అన్న వితరణాలు కానివ్వండి, అనేక రకాల కార్యక్రమాలు చేసుకొని ఈరోజు ముందుకు పోతున్న విషయం మనందరం గమనించాల్సిన అవసరం ఉందని తెలియజేసుకుంటూ వారికి ఈ బర్త్డే సందర్భంగా వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ వారు నిండు ఆయురారోగ్యాలతోటి నిండు నూరేళ్లు పూర్తి చేసుకొని ఇంకా ప్రజలకు నల్గొండ మరియు నల్గొండ జిల్లా ప్రజలకే కాకుండా తెలంగాణ రాష్ట్రంలోని అందరికి కూడా మేలు చేయాలని చెప్పేసి కోరుకుంటాం. కోమటిరెడ్డి వెంకరెడ్డి అంటేనే ఒక బ్రాండ్. తెలంగాణలో కోమటిరెడ్డి వెంకరెడ్డి ఆ పేరుకే ఒక వైబ్రేషన్ ఉంటుంది. ఎప్పటికైనా ఆయన మా నల్గొండ నియోజకవర్గం కాదు, తెలంగాణ రాష్ట్రంలోని ప్రతి ఒక్క పేదవాళ్ళకు కూడా ఏదో ఆపద ఉన్నా కూడా హైదరాబాద్కి వచ్చి చదువుల విషయంలో కావచ్చు, ఆరోగ్యం విషయంలో కావచ్చు, ప్రతి విషయాన్ని కూడా ఎటువంటి ఎంక్వైరీ చేయకుండా సాయం చేసేటువంటి మంచి మనసు ఉన్నటువంటి వ్యక్తి మా తెలంగాణ వెంకన్న. ప్రధానంగా తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ సమయంలో కూడా 2009లో ఆయన ఐటీ మినిస్టర్ ఉన్నాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో. మంత్రి పదవిని తృణప్రాయంగా రాజీనామా చేసి నా తెలంగాణ ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు, విద్యార్థులు చచ్చిపోతున్నారు, కాబట్టి తెలంగాణ ఖచ్చితంగా కావాలని చెప్పేసి కూడా ఆయన డాక్టర్ సెంటర్లో నిరాదీక్ష చేసినటువంటి ఘనత ఉంది. మొట్టమొదటిగా తెలంగాణలో ఏకైక తెలంగాణ ఉద్యమకారు అంటే కాంగ్రెస్ పార్టీలో మా తెలంగాణ కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు అని చెప్పి సందర్భంగా చెప్తున్నాము. ఆయన జన్మదిన సందర్భంగా ఈరోజు క్యాంప్ ఆఫీస్లో ఇక్కడ రక్తదాన శిబిరం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. రక్తదాన శిబిరానికి ఇప్పటి వరకు కూడా ఎంతమంది వచ్చినారు? ఈ రక్తదాన శిబిరం ఎప్పటి వరకు కూడా కొనసాగుతుంది సార్? సుమారు ఇప్పుడు 100 మంది పైగా రక్తదానం చేశారని చెప్పేసి కూడా మాకు తెలుస్తుంది. దాంతోపాటు ఏంటంటే మధ్యాహ్నం వరకు కూడా ఈ క్యాంప్ కొనసాగుతుంది. చాలామంది అభిమానులు దూర ప్రాంతాల నుంచి కూడా ఇక్కడికి వచ్చి రక్తదానం చేస్తున్నారు. యువకులు కూడా తెలంగాణలో రేపు మా నల్గొండ నియోజకవర్గాన్ని ఒక ఉన్నతమైన తెలంగాణలో ఒక బ్రాండ్గా నల్గొండ నియోజకవర్గం తీర్చిదిద్దడానికి గౌరవనీయులు ఐటీ మన రోడ్డు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు తీర్చిదిద్దామని చెప్పి చెప్తున్నారు. ఎల్లవేళలా కూడా ఆయన అందుబాటులో ఉంటూ పేద విద్యార్థులకు, నిరుపేదలకు అందరికీ కూడా సహాయం చేస్తారని చెప్పేసి అనుకుంటున్నాము. దాంతోపాటు సారు కుటుంబ సభ్యులు అందరూ కూడా ఆరోగ్యాలతో 100 ఏళ్ళు చల్లగా ఉండాలి. ఊపిరి ఉన్నంత వరకు నల్లగొండ నియోజకవర్గంలో కోమటిరెడ్డి వెంకరెడ్డి ఎమ్మెల్యేగా ఉంటాడని చెప్పేసి సందర్భంగా చేస్తున్నాం. జై కోమటిరెడ్డి వెంకరెడ్డి. మా కోమటిరెడ్డి వెంకటరెడ్డి గత 25 సంవత్సరాల నుంచి ఇక్కడ ఆయన ఎమ్మెల్యేగా ఉన్నారు. ఇక్కడ ఇంచు ప్రతి చిన్న కార్యకర్త కూడా ఆయనకు తెలిసి ఉంటారు. అందరూ ఆయన అంటే పడి చచ్చిపోతారు. మేమందరం మాత్రం ఆయన చెల్లెళ్ళగా ఆయన ఎప్పుడు ఆయన తోడ ఉంటూ ఆయన జన్మదినాన్ని పెద్ద ఎత్తున జరుపుకుంటా ఉన్నాము. ఈరోజు వారి క్యాంప్ ఆఫీస్లో ప్రతి ఊర్లో ప్రతి దగ్గర కార్యకర్తలంతా ఒక్క దగ్గరికి చేరి కేక్ కటింగ్లు చేసుకోవడమే కానీ, శుభాకాంక్షలు చెప్పుకోవడం కానీ, మా అన్నయ్య గారు నిండు నూరేళ్లు చల్లగా ఉండాలని, వారికి ఆయురారోగ్యాలు ఆ దేవుడు ప్రసాదించాలని, ఎప్పుడూ వారి ప్రజాసేవలోనే ఉండి మా అందరికీ ఎల్లవేళలా అందుబాటులో ఉండాలని అన్నగారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ వారి ఆశీస్సులు ఈ నల్గొండపై ఎప్పుడూ ఉండాలని మేము సదా కోరుకుంటా ఉన్నాము. మంత్రి కోమటిరెడ్డి వెంకరెడ్డి గారికి ఏంటండి ఇంత క్రేజ్ ఏంటి? ఎంతమంది మంత్రులు, ఎంతమంది వాళ్ళు కూడా జన్మదినాలు చేయించుకుంటారు, కానీ ఎవరు కూడా ఇంత జనం రారు. ఏంది మంత్రి కోమటిరెడ్డి వెంకరెడ్డి అంటేనే ఒక బ్రాండ్ అంటారు, ఇంత క్రేజ్ ఏంటి? ఇంత జనాలు రావడం ఏంటి? ఏంటంటే ఆయనకు ఒక పదవి, ఎవరైనా ఎమ్మెల్యే కాగానే ఒక నాకు ఎమ్మెల్యే వచ్చింది అని ఒక గర్వం ఉంటుంది. ప్రతి ఎమ్మెల్యేకి ఒక డిస్టెన్స్ మెయింటైన్ చేస్తారు. కానీ మా ఎమ్మెల్యే గారు అలా కాదు. చిన్న కార్యకర్త వచ్చినా కూడా చేయి మీదేసి చక్కగా మాట్లాడతారు. ఆడపిల్లల్ని కూడా దగ్గర పిలుచుకొని ఏంద్రా మీ బాధ ఏంద్రా, మీ కష్టం ఏంద్రా అని తెలుసుకుంటాడు. ప్రతి ఒక్క కార్యకర్తకి తన మనసులో ఏముందో ముందే తెలుసుకొని చెప్పే గట్టి నాయకుడు మా నాయకుడు. అలాగే ప్రజా సమస్యలు కూడా పిల్లలకైనా ఎవరికైనా ఏ బాధ వచ్చినా ఆయనే ముందు కనుక్కొని ఇక్కడ పలాని ఇబ్బంది ఉంది మీరు పోయి పని చేయండి అని చెప్పి మమ్మల్ని పంపించే అవకాశం ఉంటుంది. ఆయన ప్రతి ఒక్కరికి బంధువులాగా ఉంటాడు కాబట్టి ఆయన ఎప్పుడు జనం మనిషి. సార్ మీద ఉన్న అభిమానంతో ప్రతి గ్రామం నుంచి ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ప్రతి గ్రామం నుండి ఉన్నారు, మండలం నుంచి ఉన్నారు, జిల్లాల విధిగా కూడా ఉన్నారు. టౌన్ వైస్ ప్రెసిడెంట్ మోహన్ తోటి చాలా ఘనంగా సెలబ్రేట్ చేసుకోవడం జరిగింది. ఇక్కడ సార్ మనకు అందుబాటులో లేడు కాబట్టి గుమ్మల మోహన్ రెడ్డి అన్న గారి ఆధ్వర్యంలో ఈరోజు మన సార్ నివాసం ఇది. ఇక్కడ చాలా ఘనంగా చేసుకున్నాం. ఇక్కడ యువకులే కానీ పెద్దలే కానీ ఇప్పుడు పార్టీ ఎప్పుడైతే మొదలైందో అప్పటి నుంచి కూడా కార్యకర్తలు ఉన్న పెద్దలందరి సమక్షంలో ఈ పుట్టినరోజు వేడుకలు జరుపుకునేది మాకు చాలా సంతోషంగా ఉంది. ఇక్కడ యూత్ కాంగ్రెస్ నుంచి ఎన్ఎస్సీఐ నుంచి మొదలు పెట్టుకుంటే ఆడ సీనియర్ నాయకుల వరకు అందరం కూడా చాలా ఘనంగా చేసుకున్నాము. చాలా ఉత్సాహంగా కూడా సెలబ్రేట్ చేసుకోవడం జరిగింది. ఇటువంటి వేడుకలు కోమటిరెడ్డి వెంకరెడ్డి సార్ గారు ఇంకెన్నో జరుపుకోవాలని చెప్పి యూత్ కాంగ్రెస్ చాలా మనస్ఫూర్తిగా కోరుకుంటోంది.
ఇదే సందర్భంగా సార్కి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయడం జరుగుతుంది. ధన్యవాదాలు. మే 23 అంటే తెలంగాణ రాష్ట్రంలో మరి అదే ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఉమ్మడి నల్గొండ జిల్లాలో ప్రతి ఇంటిలో ఈరోజు పండుగ అన్నట్టే. ఎందుకంటే మనం ఇంట్లో ఒకరు పుట్టినరోజు అయితే ఆ ఇంటి వరకే జరుపుకుంటాం. కానీ ఈరోజు కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు పుట్టినరోజు అంటే తెలంగాణ మొత్తం, అదేవిధంగా ఉమ్మడి నల్గొండ జిల్లా మొత్తం ప్రతి ఇంటిలో సార్ ద్వారా ఏదో ఒక అవకాశం కానీ, ఉపాధి కానీ, ఏదో ఒకటి చేయుత కానీ అన్నీ ప్రతి గ్రామంలో పొంది ఉంటారు. కాబట్టి ప్రతి ఊరిలో, ప్రతి గ్రామంలో, ప్రతి ఇంటిలో కూడా ఈరోజు పండుగ వాతావరణం కనపడుతుంది. అదేవిధంగా ఈరోజు ఈ క్యాంప్ ఆఫీస్లో చూసుకున్నట్లయితే పండుగ వాతావరణం కోలాహలంగా కనిపిస్తుంది. ఈ నల్గొండ జిల్లా ఈ ఒక టౌన్లోనే కాకుండా ఉమ్మడి నల్గొండ జిల్లాలో ప్రతి గ్రామంలో, ప్రతి ఊరిలో, ప్రతి ఇంటిలో కూడా పండుగ వాతావరణం అనిపిస్తుంది. మేము వస్తప్పుడు దాదాపు ఒక 5-6 ఊర్లలో ఉదయం నుంచే బాణసంచా కాల్చడం, కేకులు కట్ చేయడం, పెద్ద పెద్ద ఫ్లెక్సీలు పెట్టడం జరుగుతుంది. అంటే ఈరోజు తెలంగాణ మొత్తంలో కూడా ఈరోజు ఒక పండుగ వాతావరణంగా ప్రజలు జరుపుకోవడం చూస్తున్నారు. ఈ ప్రజలు ఎందుకు జరుపుకుంటున్నారంటే కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు అంటే ప్రజల మనిషి, మాస్ లీడర్. కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు అంటే మా ఇంటి సొంత మనిషి. మా కొడుకు, మా అన్న, మా తమ్ముని పుట్టినరోజు ఎలా జరుపుకుంటున్నారో ఈరోజు కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు పుట్టినరోజు కూడా అదేవిధంగా జరుపుకుంటున్నారు. పరిస్థితి కనపడుతుంది. ఇది మొత్తం ఏదైతే మంత్రి కోమటిరెడ్డి వెంకరెడ్డి గారి ఇంటి నివాసంలో ఉన్నటువంటి తాజా పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ కృష్ణతో అచ్యుత్, RTV నల్గొండ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.